హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లడ్డూ కల్తీ ఏదైతే ఉందో, అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ కల్తీ ఏదైతే ఉందో, ఆ లడ్డూ కల్తీ విషయం ఏదైతే ఆరోపణలు చేసి దాని మీద న్యూస్ వైరల్ అయిందో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రాయశ్చిత దీక్ష అని చెప్పి 11 రోజులు ఆయన ఒక దీక్ష చేయడం అయితే జరిగింది. ఆయన చేసిందే కాక రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఎవరైతే హిందూ దేవుళ్ళకి ప్రార్థిస్తారో లేకపోతే సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రాయశ్చిత దీక్ష చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం అయితే జరిగింది. అందులో మెయిన్గా చూసుకుంటే జనసేన కార్యకర్తలు అందరూ కూడా ప్రాయశ్చిత దీక్ష కింద ఎక్కడ పడితే అక్కడ పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా సరే హిందూ ధర్మాన్ని సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువ జరుగుతుంది. అంతేకాకుండా సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో, సనాతన ధర్మానికి సంబంధించి ఒక సెంట్రల్ లెవెల్ నుంచి ఒక కమిటీ వేసి దానికి ఒక బోర్డు కూడా పెట్టాలి, సనాతన ధర్మం మీద ఒక బోర్డు పెట్టాలి. ఈసారి నుంచి ఎవరైనా సరే హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడడం కానీ లేకపోతే వెటకారంగా చేయడం కానీ తమాషాలు చేయడం కానీ ఇలాంటివి ఏవైనా సరే ఎటువంటి హిందూ ధర్మానికి సంబంధించి ఎటువంటి అవహేళన పనులు చేసినా సరే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకునేటట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి మోడీ గారి ఆధ్వర్యంలో అయితే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఖచ్చితంగా ఒక సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అయితే ప్రాయశ్చిత్త దీక్షలో 11 రోజుల భాగంగా అయితే చివరి దశకి అయితే రావడం జరిగింది. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అయితే అలిపిరి మార్గం ద్వారా, మెట్ల మార్గం ద్వారా పవన్ కళ్యాణ్ గారు అయితే తిరుమలకు చేరుకోవడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఆయన అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. అంతేకాకుండా నెక్స్ట్ రేపు 3వ తారీఖున, అంటే రేపు అక్టోబర్ 3వ తారీఖున తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు అయితే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు, అంటే ధార్మిక సభ అని చెప్పి ఏర్పాటు చేస్తున్నట్టయితే ఒక వార్త అయితే వస్తుంది. ఖచ్చితంగా ఈ సభకి, అంటే ఈ ధార్మిక సభ ఏదైతే ఉందో తిరుపతిలో పెట్టబోయే ఈ హిందూ దేవాలయాలకు సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించిన ధార్మిక సభ ఏదైతే ఉందో దాదాపుగా 10 లక్షలకు పైగా, మినిమం 10 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో వచ్చేటట్టయితే దీనికి ఏర్పాట్లు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇది ఓన్లీ మన రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా పక్క రాష్ట్రాలు కానీ లేకపోతే నార్త్ ఇండియా నుంచి కానీ హిందువులు అనేవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, అంతేకాకుండా మెయిన్ ఆర్ఎస్ఎస్ఏ కానీ లేకపోతే మనకు చూసుకుంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎవరైతే బీజేపీ నేతలు ఉన్నారో వీళ్ళందరి సారథ్యంలో అయితే ఈ ధార్మిక సభ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు అయితే పెట్టడం అయితే జరుగుతున్నట్టయితే తెలుస్తుంది. దాదాపుగా 10 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో వచ్చే జనాభా వచ్చేటట్టయితే ఏర్పాటు చేస్తున్నట్లయితే సమాచారం అయితే తెలుస్తుంది. కానీ చరిత్రలో నిలిచిపోయేటట్టు ఈ సభని జరుపుతారనేటట్టయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి దీనికి సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, ఆల్రెడీ ఏర్పాట్లు కూడా స్టార్ట్ అయినాయి అన్నట్లయితే చెప్తున్నారు. ఖచ్చితంగా రేపు అక్టోబర్ 3వ తారీఖున ఏదైతే తిరుపతిలో ధార్మిక సభ కండక్ట్ చేస్తున్నారో చరిత్రలోనే కాదు హిందూ దేవాలయాలకు సంబంధించి, హిందూ ధర్మాలకు సంబంధించి లేకపోతే సనాతన ధర్మానికి సంబంధించి అతి గొప్ప మీటింగు, అతి పెద్ద మీటింగ్ ఏదైనా ఉంది అని అంటే అది ఇదేనని చెప్పుకునేటట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్ పెట్టాలనుకున్నట్లయితే తెలుస్తుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆచరించే ప్రతి ఒక్క భక్తుడు కానీ, మెయిన్ గా సనాతన ధర్మాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్క భక్తుడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు హాజరవ్వాలని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియా అంతా కూడా బాగా వైరల్ అవుతుంది. ఆల్రెడీ జనసేనకి సంబంధించిన అఫీషియల్ గ్రూపుల్లో కూడా కొన్ని వీటిల్లో ఈ వార్తలు అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. కానీ మెయిన్ గా చూసుకుంటే ఈ రేపు 3వ తారీఖున జరగబోయే సభ అనేది ప్రపంచంలోనే ఒక రికార్డు క్రియేట్ చేసే విధంగా అయితే హిందూ ధర్మాన్ని అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నలుమూలలు, అంటే 256 దేశాలకు పైగా మన ప్రపంచంలో ఏవైతే దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా హిందూ దేవాలయాలకు సంబంధించి సనాతన ధర్మం గురించి అంత గట్టిగా వివరించాలి, అంత గట్టిగా అందరికీ తెలియాలనేటట్టయితే పవన్ కళ్యాణ్ గారు అయితే భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తున్నట్టయితే మనకైతే తెలుస్తుంది. ఖచ్చితంగా రేపు 3వ తారీఖున జరగబోయే సభ ఏదైతే ఉందో మాత్రం అది ఒక రికార్డు బ్రేక్ చేస్తుందో మనం అయితే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ దానికి సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, ఆ సభకి ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తిరుమల కూడా చేరుకోవడం అయితే జరుగుతుంది.